హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక బిగ్గెస్ట్ లూట్ గురించి తెలుసుకుందాం. అలాంటి లూట్ కాదు, ఇందులో మీరు జస్ట్ సైన్ అప్ అయితే 50 పాయింట్స్ వస్తాయి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్లీ 50 రూపీస్. అండ్ అంతేకాకుండా మీరు ఒక్కొక్క రెఫర్కి 25 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మీరు సెల్ఫ్ రెఫర్ కూడా చేసుకోవచ్చు. మీరు పెద్దగా కష్టం లేకుండానే ఈజీగా కొద్దిగా ఓపిక పెట్టి చేస్తే కనుక సెల్ఫ్ రెఫర్ ద్వారానే కేవలం ఒక 500 రూపీస్ అమెజాన్ వౌచర్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అసలు ఇందులో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అండ్ ప్రొఫైల్ ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ సెల్ఫ్ రెఫర్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు మంచి మంచి లూట్ అప్డేట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్స్ ఇవన్నీ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవడానికి మంచి ఇన్కమ్ సోర్సెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మన టెలిగ్రామ్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాగా ఎర్న్ చేసుకుంటున్నారో. సో మీరు కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే పోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ వచ్చేసి ఇండియా పోల్స్ అనమాట. సో ఈ సైట్ లో మీరు సైన్ అప్ అయ్యి ప్రొఫైల్ ని కంప్లీట్ చేయాలన్నమాట. ప్రొఫైల్ అంటే జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలంతే. మీరు ఎటువంటి కేవైసీలు, ఆధార్ కార్డులు అవి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. అండ్ సెల్ఫ్ రెఫర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే, అండ్ ఇంకొక విషయం, ఈ లూట్ అనేది ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంది. కొద్దిగా సర్వర్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. బట్ ఓపిక్ గా ట్రై చేయండి, ఓపిక్ గా ఎంటర్ చేయండి అన్ని కూడా. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే చాలా మంచి లూట్ ఇది. ఖచ్చితంగా అమెజాన్ వౌచర్స్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ సర్వర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి ఎప్పుడు సర్వర్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయని చెప్పి అప్పుడప్పుడు నేను టెలిగ్రామ్ లో కూడా మెన్షన్ చేస్తాను. కాబట్టి మేక్ ష్యూర్ యూ హ్యావ్ జాయిన్డ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా క్లిక్ చేయండి. లింక్ పై క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు ఇండియా పోల్స్ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రి చేయండి. అగ్రి క్లిక్ చేసుకుని సైన్ అప్ బటన్ ని క్లిక్ చేస్తారు. సో సైన్ అప్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని వెరిఫై బటన్ ని క్లిక్ చేస్తే కనుక వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు మీ ఈమెయిల్ ఐడికి కూడా వెరిఫికేషన్ లింక్ అనేది వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసుకోండి, ఇన్బాక్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా మీకు ఇండియా పోల్స్ నుంచి రిజిస్ట్రేషన్ పెండింగ్ అప్రూవల్ అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది. అది డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కన్ఫర్మ్ ఈమెయిల్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకుని ఈమెయిల్ కూడా సక్సెస్ఫుల్ గా వెరిఫై చేసుకోండి. సో ఈమెయిల్ కూడా సక్సెస్ఫుల్ గా వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు మీకు వచ్చే రాబోయే ఫ్యూచర్ లో ఈ సెల్ఫ్ రెఫర్స్ అనే కాదు, మీకు సెల్ఫ్ గా సర్వేస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ సర్వేస్ ఫిల్ చేసి కూడా మీరు పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పాయింట్ 1 రూపీతో సమానం. చాలా మంచి లూట్ అనమాట. సో మీ మెయిల్ కూడా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత లాగిన్ అవుతుంది ఫైనల్లీ. సో లాగిన్ క్లిక్ చేస్తారు, లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిన తర్వాత సమ్ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ ఫస్ట్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇచ్చిన ఒక ప్రాబ్లం లేదు. అండ్ మీ మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ అక్కడ ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు కరెక్ట్ గా ఇవ్వాల్సిన పని లేదు, అది చేంజ్ చేసినా నో ప్రాబ్లం అనమాట. అండ్ పిన్ కోడ్ ఇవ్వండి, అడ్రస్ అయితే ఇవ్వండి. సో అడ్రస్ లైన్ 1 ఇవ్వండి. అండ్ దాంతోపాటు స్టేట్, సిటీ, పోస్టల్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెఫరల్ సోర్స్ అంటారు, మీరు అక్కడ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేయొచ్చు, వర్డ్ ఆఫ్ మౌత్ అని ఏదో ఒకటి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు యాప్ లోకి అయితే లాగిన్ అనేది అయిపోతారు. వెబ్సైట్ లోకి అయితే లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్ లోనే మీకు చూపిస్తుంది లైక్ యువర్ ప్రొఫైల్ ఈస్ పెండింగ్, ప్లీజ్ కంప్లీట్ టు గెట్ 50 పాయింట్స్ అని చెప్పి. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే క్లిక్ హియర్ టు స్టార్ట్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ అంటే ఏం లేదు, మీ పర్సనల్ గా పెద్ద డీటెయిల్స్ ఏం అడగరు. జస్ట్ ఆటో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంటే ఆటోమొబైల్స్ మీరు ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేదంటే మీకు ఇంకా సమ్ మెడికేషన్ కానీ ఇంకా చాలా చిన్న చిన్న ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆటో ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో కింద మీకు 0% ప్రొఫైల్ కంప్లీటెడ్ అని ఉంటుంది. అండ్ దాంతో పాటు ఆటో ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నాట్ స్టార్టెడ్ అప్డేట్ అని ఉంటుంది. సో మీరు అప్డేట్ క్లిక్ చేస్తారు. అప్డేట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు ఆటోకి సంబంధించి 0% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. సో సింపుల్ గా మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఏదో ఒకటి ర్యాండమ్ గా ఎస్ఆర్ నో లేదంటే సమ్ ఆప్షన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుని పైకి స్క్రాల్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూ కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైనల్ గా మీకు ఇక్కడ మీకు ప్రొఫైల్ అనేది 100% కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో కంప్లీటెడ్ అని చూపించిన తర్వాత మీరు సింపుల్ గా సేవ్ బటన్ ఉంటుంది. సో సేవ్ బటన్ ని క్లిక్ చేస్తారు. సేవ్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత అది సేవ్ అయిన తర్వాత
మీరు క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట 6% ప్రొఫైల్ కంప్లీటెడ్ అని. సో అది చూపించిన తర్వాత కింద కూడా మీకు ఆటో వచ్చేసి 100% కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో డౌన్ కి స్క్రాల్ చేయండి. డౌన్ కి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇంకొక కేటగిరీ ఉంటుంది, అక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది అండ్ ఇంకొక కేటగిరీ ఉంటుంది ఫుడ్ అండ్ బెవరేజెస్ అని. సో ఎలక్ట్రానిక్స్ ఓపెన్ చేసుకుంటారు, అప్డేట్ బటన్ ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత సమ్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ ర్యాండమ్ గా మీరు కరెక్ట్ గా ఇవ్వాల్సిన పని లేదు, ర్యాండమ్ గా ఏదో ఒకటి అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 100% ప్రొఫైల్ అని చూపిస్తుంది. సో అయిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ బటన్ ని క్లిక్ చేయాలి. సో సేవ్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఒకసారి స్క్రీన్ అనేది క్లోజ్ అయ్యి డార్క్ లైక్ బ్లాంక్ వచ్చి మళ్ళీ సేవ్ అవుతుంది. సేవ్ అనే విధంగా చూపిస్తుంది, అదైతే సేవ్ అయినట్టే. సో సేవ్ అయిన తర్వాత సింపుల్ గా క్లోజ్ బటన్ ని క్లిక్ చేస్తారు. క్లోజ్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఓపెన్ చేసుకుంటే 100% ప్రొఫైల్ కంప్లీట్ 100% కంప్లీటెడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అవ్వకపోతే కనుక మళ్ళీ అప్డేట్ క్లిక్ చేసుకుని ఏదైనా మిస్ అయితే దాన్ని సబ్మిట్ చేసుకోండి. ఈ విధంగా మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా సమ్ బైక్స్ అని చెప్పి ఇంకా చాలా ఉంటాయి. సో వాటన్నిటిని జస్ట్ ర్యాండమ్ గా ఆన్సర్స్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ ఉంది. సో అవి కూడా చూసి ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా మై ప్రొఫైల్ విషయానికి వస్తే 100% ప్రొఫైల్ కంప్లీటెడ్ అని పైన చూపిస్తుంది హోమ్ స్క్రీన్ లో. సో అది చూపిస్తే మీకు ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయినట్టే. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మెనూ బటన్ క్లిక్ చేస్తారు. మెనూ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మై రివార్డ్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకుంటే రిఫ్రెష్ అనేది అవ్వడానికి ఒక 30 సెకండ్స్ టైం పడుతుంది. సో రిఫ్రెష్ చేయండి. సో అక్కడ మీరు ఏదైతే బోనస్ పాయింట్స్ ఉన్నాయో 50 పాయింట్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 రూపీస్ అనమాట. సో అవి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మీకు యాక్చువల్ గా మినిమం రీడింగ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట, అంటే 100 పాయింట్స్. సో ఇందులో మీరు రెఫర్ చేసి కూడా ఏం చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలంటే మళ్ళీ మెనూ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు మై రెఫరల్స్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెఫర్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుంటే కనుక అక్కడ మీరు రెఫర్ కోడ్ ఇస్తారు, రెఫర్ లింక్ ఇస్తారు. సో ఆ లింక్ ద్వారా మీరు యాక్చువల్ గా జెన్యూన్ రెఫర్ చేసుకోవచ్చు, అంటే మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేసుకోవచ్చు. లేదు మేము రెఫర్ చేయలేము అంటే మీరు సెల్ఫ్ రెఫర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే సెల్ఫ్ రెఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లింక్ ని కాపీ చేసుకోండి అండ్ మీరు వేరే ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి, లైక్ వయో బ్రౌజర్ కావచ్చు, బ్రేవ్ బ్రౌజర్ కావచ్చు. సో ఆ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అందులో వేరే ఈమెయిల్ అండ్ వేరే మొబైల్ నెంబర్తో ఇదే లింక్ తో ఓపెన్ చేసుకొని ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇందులో 25 కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి, 25 పాయింట్స్. సో అదైన తర్వాత మళ్ళీ బ్రేవ్ బ్రౌజర్ యొక్క యాప్ డేటా క్లియర్ చేసుకొని మళ్ళీ మీ రిఫర్ లింక్ సేమ్ ఓపెన్ చేసుకొని ఇంకా ఈసారి వేరే డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి. సో ఈ విధంగా చేస్తే దాంట్లో కూడా 25 టోటల్ గా 100 పాయింట్స్ అనేవి మీ ఒరిజినల్ అకౌంట్ లో వచ్చేస్తాయి అనమాట రిఫర్ కూడా. సో ఈ విధంగా 100 వచ్చిన తర్వాత మీరు రీడింగ్ అనేది చేసుకోవచ్చు. రీడింగ్ కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకుంటారు కదా, ఎర్న్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు రీడింగ్ చేయడం కోసం మీరు మళ్ళీ మెనూ ఆప్షన్ క్లిక్ చేస్తారు. మెనూ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ మై రిక్వెస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ టు రీడింగ్ పాయింట్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు రీడింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ద్వారా మీ రీడింగ్ అయితే మీ విత్రాన్ని లైక్ మీ రివార్డ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రివార్డ్ ని సెలెక్ట్ చేయడం కోసం మీరు ఓపెన్ చేస్తారు. ఇక్కడ మీరు ఫోన్ పే గిఫ్ట్ కార్డు తీసుకోవచ్చు, గూగుల్ పే గిఫ్ట్ కార్డు తీసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ కానీ, క్రోమా కానీ, ఆజియో కానీ, అమెజాన్ కానీ. ప్రెజెంట్ అయితే మనకి అమెజాన్ ఈ గిఫ్ట్ కార్డ్ అనేది వర్త్ కాబట్టి సో అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పాయింట్స్ అయితే ఎంటర్ చేయాలి, ఎన్ని పాయింట్స్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో. సో ఇక్కడైతే నేను యాక్చువల్ గా 875 అయితే ఎంటర్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు చెప్పిన ఇదేంటంటే మీరు మాక్సిమం 50కి మల్టిపుల్స్ అయితే ఎంటర్ చేయాలని చెప్పారు. సో నేను మళ్ళీ 800 అయితే ఎంటర్ చేశాను. సో మీరు 100 ఉంటే 100 ఎంటర్ చేస్తారు, 150 ఉంటే 150 ఎంటర్ చేస్తారు. మళ్ళీ 120 అయితే కుదరదు, అవ్వదు. సో మీరు 150 కూడా ఎర్న్ చేసుకొని 150 కూడా ఎర్న్ చేసుకోవచ్చు. లేదు 500 ఎర్న్ చేసుకున్నారు అనుకోండి రెఫర్ చేసి, సో సింపుల్ గా అక్కడ 500 ఎంటర్ చేస్తారు. పాయింట్స్ ఎంటర్ చేసుకొని అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని సో సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక ఆ రీడింగ్స్ రిక్వెస్ట్ సమ్మరీలోనే మీకు చూపిస్తుంది అనమాట అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయినట్టు. సో సబ్మిట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక మెయిల్ కూడా వస్తుంది అండ్ యువర్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ విల్ బి డెలివర్డ్ టు యువర్ 4 to 6 వీక్ అని చెప్పి. యాక్చువల్గా ఇది మీకు 4 to 6 వీక్స్ అంత టైం పడదు, మహా అయితే ఒక 1 వీక్ కూడా కాదు, ఒక 3 to 4 డేస్లో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ లూట్ అనేది వైరల్ అయ్యి చాలా మంది వీడియోస్ అనేది చేసి రిక్వెస్ట్లు అనేవి ఎక్కువైతే కనుక అప్పుడు మీకు వీళ్ళు యాక్చువల్ గా చెప్పిన టైం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ పక్కాగా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది వస్తుంది, మీకు మెయిల్ అయినా రావచ్చు. లేదనుకుంటే ఇదే పేజ్ లో రీడెంప్షన్ అండ్ రిక్వెస్ట్ హిస్టరీలోకి వెళ్ళి ఆ రిక్వెస్ట్ ని పక్కకి స్క్రాల్ చేస్తే అక్కడ మీకు అమెజాన్ గిఫ్ట్ కోడ్ కూడా చూపిస్తారు అనమాట. ఏం లేదు, సింపుల్ గా మీరు ఆ గిఫ్ట్ కోడ్ ని కాపీ చేస్తారు. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా అమెజాన్ పే లోకి వెళ్తారు, అమెజాన్ యాడ్ గిఫ్ట్ కార్డ్ లోకి వెళ్తారు. యాడ్ గిఫ్ట్ కార్డ్ లో మీరు పేస్ట్ చేసుకుని గిఫ్ట్ కార్డ్ అయితే యాడ్ చేసుకుంటారు. సో ఈ విధంగా మీరు ఈ ఇండియా పోల్స్ లో
మీరు సైన్ అప్ అయ్యి మినిమం 100 ఎర్న్ చేసుకోవచ్చు, 100 నుంచి 500 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు రిఫర్స్ చేసి. సో చాలా మంచి ప్రాసెస్, చాలా మంచి లూట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వెల్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ సెల్ఫ్ రిఫర్ అనేది ఏ విధంగా చేయాలో చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే ఇంకోసారి జాగ్రత్తగా చూడండి. అండ్ మీకు సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ సర్వర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి లైట్ గా తీసుకోవద్దు. సో మీకు కావాలంటే టెలిగ్రామ్ లో ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు మీ సర్వర్స్ అనేవి ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి అప్పుడు నేను ఇంటిమేట్ కూడా చేస్తాను, లైక్ నోటిఫై కూడా చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ లూట్ ని అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.